చాలా మత గ్రంథాలలో స్త్రీని బానిసగా పురుషునికి కాలి కింద చెప్పులా ఉండాలన్న విధానంలో వ్రాయబడ్డాయి. అందుకే కనీసం ఆ గ్రంథాలను చదివే అధికారం కూడా వారికి లేదని చెప్పేవారు. స్త్రీ కేవలం ఇంటికే పరిమితమై భర్తకు సేవ చేయాలన్నది, భర్త చనిపోతే భర్త చితిపైనే చనిపోవాలని సతీ సహగమనం అనే పేరుతో చంపేసేవారు. స్త్రీ చదువుకోవడానికి కూడా అవకాశం ఇచ్చేవారు కాదు. కానీ బైబిల్ మాత్రం స్త్రీకి పూర్తి స్వేచ్ఛను ఇచ్చి వారిని అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ వచ్చింది. ఒక్కొక్కసారి భర్త కూడా భార్య మాట వినాలని బైబిల్ చెప్పింది. ఉదాహరణకు అబ్రహాము భార్య అయిన సారా దాసి అయిన హాగరును తన బిడ్డను బయటికి పంపివేయాలని చెప్పినప్పుడు అబ్రహాము దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు అబ్రహాముతో ఆదికాండం 21వ అధ్యాయంలో నీ భార్య నీతో చెప్పినది నీవు చేయమని చెబుతారు. అంటే కుటుంబంలో స్త్రీకి దేవుడు ఎంత విలువనిచ్చాడో చూడండి.